ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ బడ్జెట్కు 2024-25 కేబినెట్ ఆమోదం తెలపనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ బడ్జెట్కు 2024-25 కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్. మార్నింగ్ ఆనంద్. కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ శాంతికుమార్తో పాటు ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణరావు, ఇతర ముఖ్య శాఖల అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. అయితే ముఖ్యంగా 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టే అంశంపైనే ఈరోజు ఈ కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇప్పటికే వివిధ శాఖల పద్దులపైన పెద్ద ఎత్తున సమీక్ష సమావేశాలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కలు ఇవాళ బడ్జెట్ ఆమోదం కోసం ఈ సమావేశం నడుస్తుంది. అయితే కొద్దిసేపటి కింద ప్రారంభమైన ఈ సమావేశంలో 2024-25 బడ్జెట్కు ఆమోదం తెలుపుతారు. ఇటు శాసనసభలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, మరోవైపు శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబులు ఇద్దరు మధ్యాహ్నం 12 గంటలకి బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈ మేరకి అయితే గత ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. 2,75,000 కోట్లతో అన్ని శాఖలకు నిధులు కేటాయిస్తూ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది పూర్తి స్థాయి బడ్జెట్ కాబట్టి కొంత ఎక్కువ మొత్తంలో ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కానీ, ఎన్నికల తర్వాత ఇచ్చిన కొన్ని హామీలు కానీ అమలు నెరవేర్చేందుకు బడ్జెట్ కేటాయింపులు కూడా ఆ విధంగానే ఉంటాయని చెప్పి మంత్రివర్గ సహచరులు చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఈరోజు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తామని చెప్పి, మరోవైపు విద్యారంగం, తర్వాత వైద్య రంగం, ఈ 3 రంగాల, ఇరిగేషన్, ఈ 4 రంగాల విషయంలో ప్రభుత్వం చాలా ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పి పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా చెప్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే పంట రుణమాఫీ 2 లక్షలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చిందో, అది లోక్సభ ఎన్నికల సమయంలో కూడా అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ 2 పార్టీల మధ్య కూడా ప్రతిసవాలుగా మారడం జరిగింది. ఆగస్టు 15వ తేదీలోపు పూర్తి స్థాయిలో మొత్తం కూడా 2 లక్షల రుణమాఫీ విడతల వారిగా చేసి తీరుతామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్పారు. ఆ దిశగా ఈరోజు ఆ ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. ఈ నెల 18వ తేదీన లక్షలోపు ఏదైతే రుణమాఫీ ఉందో 11 లక్షల కుటుంబాలకి 7,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఈ లక్షలోపు రుణమాఫీ ప్రక్రియకు ప్రారంభించింది. అయితే మరోవైపు 1,50,000, తర్వాత 2 లక్షలు పూర్తి స్థాయిలో కూడా ఆగస్టు 15వ తేదీలోపు ఖచ్చితంగా 3 విడతలుగా ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని చెప్పి ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ, బట్టి విక్రమార్క కానీ, ఇతర మంత్రివర్గ సహచరులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పదే చెప్పడం జరుగుతూ ఉంది. దాంతోపాటు రైతు భరోసాకి దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఇప్పుడు నిధులు మంజూరు చేయాలి. ఇప్పటికే యాసంగి పంటకే, ఈ వర్షాకాల పంటలకే రైతు బంధు నిధులు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇంక ఇవ్వలేదు. కాబట్టి ఈ బడ్జెట్ సమావేశంలో దాని ఆమోదం కోసం కూడా తీసుకుంటాం. దాంతోపాటు విద్యారంగం, ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు, తర్వాత విద్యా ఓవర్సీస్ స్కాలర్షిప్లు కానీ, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన విద్యారంగానికి సంబంధించిన అంశాలు కూడా కీలకంగా ఈరోజు ప్రభుత్వం చర్చిస్తూ ఉంది. దాంతోపాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులకే ఈరోజు వడ్డీలు కట్టాలంటే దాదాపు 10,000 కోట్లకు పైన, నెలకు 7 నుంచి 10,000 కోట్లకు పైన ఈరోజు కావాల్సి వస్తుంది. అందుకోసం కూడా ఈరోజు అప్పులు చేయాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ బడ్జెట్లో కూడా పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే బట్టి విక్రమార్క, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే కసరత్తును పూర్తి చేశారు. అయితే ఈ బడ్జెట్ సమావేశాలకి ప్రతిపక్ష నేతగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ సమావేశాలకు హాజరవుతూ ఉన్నాడు. గత ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని పక్షంలో ఈరోజు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. కాబట్టి బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే హాజరు కావాలని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు. ఆనంద్. థ్యాంక్ యూ రామ్.